కాసేపట్లో టీజీపీఎస్సీ కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. గ్రూప్ 1 కేసులో హైకోర్టు తీర్పుపై సవాల్ చేయాలని నిర్ణయించింది. న్యాయపరమైన అంశాలు చర్చించాక తుది నిర్ణయం తీసుకొనుంది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశం ఉంది. న్యాయ నిపుణులు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని టీజీపీఎస్సీ యోచిస్తున్నటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇక కాసేపట్లో టీజీపీఎస్సీ కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. దీనికి సంబంధించి సాయంత్రం అధికారికమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేయనుంది. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని టీజీపీఎస్సీ ఆలోచిస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గతంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఇమ్మీడియట్ గా కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి ఆలోచన టీజీపీఎస్సీ చేస్తుందనేటువంటి వార్తలు అయితే వెలువడినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సమావేశం అయితే కానున్నారు. ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్ మురళి, అయితే చూసుకుంటే నిన్న ఏదైతే పిటిషనర్లు వేసినటువంటి అయితే టీఎస్పీఎస్సీ నిర్వహణ మూల్యాంకనం సరిగా జరగలేదు అంటూ కూడా ఏదైతే పిటిషనర్ల తర్వాత వేసినటువంటి వాదనలు విన్న తర్వాత కోర్టు మొత్తం తొలగా కూడా ఆ పిటిషనర్ల తరఫు నుంచే మొత్తం తొలగా అయితే తీర్పు చెప్పడం జరిగింది. ఆ ఏకీభవించి పిటిషనర్ల తీర్పును అయితే ఆ యొక్క వివరణను ఏకీభవించాలి, సరైన న్యాయం చేయాలి, 8 నెలల సమయం లోపల అయితే రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటూ కూడా ఆ తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈ రోజు మొత్తం తొలిగా కూడా టీజీపీఎస్సీ మొత్తం ఈ రోజు మధ్యాహ్నం అయితే కమిషనర్ కీలక సమావేశం కూడా అయితే కానున్నారు. ఇటు అధికారులతో కానీ ఇటు ఇక న్యాయవాదులు ఎవరైతే ఉంటారో న్యాయవాదుల సలహాలు కూడా దీంట్లో ఉన్నటువంటి న్యాయపరమైన అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే కూడా వాటిపైన క్షుణ్ణంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే దీన్ని డివిజనల్ బెంచ్ కు వెళ్ళాలా, లేదంటే సుప్రీంలో సవాల్ చేయాలా అనే కోణం లోపల అయితే అదే అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు ఆ మధ్యాహ్నం ఈ సమావేశం ఏర్పడిన తర్వాత మొత్తం తొలగా దీంట్లో తీసుకున్నటువంటి ఆ సమావేశంలో తీసుకున్నటువంటి కీలక అంశాలు పరిగణలోకి తీసుకొని సాయంత్రం వరకు ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, లేదంటే హైకోర్టు చెప్పినటువంటి ఏవైతే న్యాయపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో నిన్న మొత్తం తొలగా దీనికి సంబంధించి 300 పేజీల మొత్తం తొలగా కూడా అయితే ఒక ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో దాంట్లో ఇంకేమేమి మెన్షన్ చేసింది అనే కోణంలో కూడా ఉన్నారు. కాబట్టి దాంట్లో మొత్తం తొలగా కూడా ఆ యొక్క కోర్టు ఆర్డర్ ను చదువుతున్నారు. కోర్టు ఆర్డర్ ను ఈ రోజు డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి ఆ కోర్టు ఆర్డర్ లో ఇంకా ఏ విధమైన న్యాయపరమైన అంశాలు ఉన్నాయని పూర్తిగా దానిపైన క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. నేపాల్లో